శ్రీ గురుభ్యో నమ. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు ధర్మ సందేహాలు శీర్షికకు స్వాగతం. మగవారు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి అనేటువంటిది ఈనాటి ధర్మ సందేహం. మొలతాడు అనేటువంటిది ఒక మగవాడికి ఎన్నో విధములైనటువంటి జీవ పరిణామ ప్రక్రియలో అతనికి సమర్థతను నిలబెట్టేటువంటి ఒక సాధనము. ఇది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దిష్టి తగలకుండా ఇంకోటనో చెప్పినా దాని వెనకాల ఉన్నటువంటి నిగూఢ రహస్యం ఏమిటి అంటే ఆ మగవాడిని అది జీవ పరిణామ క్రమంలో వంశోద్ధారణకు ఉపయోగపడేటువంటి సమర్థతను కలిగించేటువంటి సాధనము మొలతాడు. దీనికి తోడుగా ఈనాడు సైన్స్ విస్తృతి చెంది ఎవడో పాశ్చాత్యుడు మనకొచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఆ బొడ్డును కోసిన తర్వాత దానిని నిక్షిప్తం చేస్తే భవిష్యత్తులో వారికి కలిగేటువంటి అనారోగ్యాలకు మందును మనం దాని ద్వారా కనుక్కోవచ్చు అన్నటువంటి ఎవడో ఆంగ్లేయుడు చెప్పినటువంటి ఆ శాస్త్రాన్ని ఇప్పుడు మనం ప్రమాణంగా పాటించి చంకలు కొట్టేసుకుంటూ దాన్ని మనం పాటించేయడానికి ఏవో సెల్స్ను దానికి ఒక బ్యాంక్స్ అని డిపాజిటరీ బ్యాంక్స్ అని సృష్టిస్తున్నాం. ఇప్పుడు మూర్ఖులకు తెలియంది ఏంటంటే ఆనాటి కాలంలోనే దానిని ఒక తాయెత్తులో కట్టి ఆ పిల్లవాడి మొలకి దానిని చుట్టి పెట్టేవారు అన్నటువంటి నిజము కొన్ని వందల ఏళ్లగా మనకు ఒక ఆచారంగా వస్తుందన్నటువంటి ఆ ఇంగిత జ్ఞానము మనలో లోపించింది. కాబట్టి మొలతాడు విలువ తెలియకుండా పోయింది. మొలతాడు అనేటువంటిది దానిలో ఉన్న పరమార్థము ఒక వ్యక్తిని సమర్థుడిగా మార్చటంతో పాటుగా అతని మొలతాడుగా కట్టేటువంటి ఆ తాయెత్తులో ఆ బొడ్డు తాలూకు నిక్షేపాలు పెట్టడం మూలంగా భవిష్యత్తులో కావలసినటువంటి ఆరోగ్య సమస్యలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారిని కాపాడేందుకు ఉపయోగపడేది అని మనం అర్థం చేసుకోవాలి. ఇది దాని వెనకాల ఉన్నటువంటి ఆంతరంగిక రహస్యము.